వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన డాక్టర్ సృజన స్మృతివనాన్ని మరిన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజ మహోత్సవ వేడుకలు. దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చే వారికి పర్యటన మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే విధంగా మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనాన్ని కలెక్టర్ సృజన సందర్శించారు. అనంతరం ప్రాంగణంలోని విహార మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హరిత ప్రాంతం, ఫౌంటైన్లు, ఆర్ఓ ప్లాంట్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రాంత విస్తరణ, భద్రత తదితరుల అంశాలపై సమావేశంలో కలెక్టర్ సృజన చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటైన్, కుడ్య చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితర సందర్శనకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవంగా మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇకపైన అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట పర్యవేక్షణతో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి చేసిన హరిత ప్రాంత అందం చెక్కు చెదరకుండా చూడాలన్నారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు వాహనాల పార్కింగ్ విస్తరణపైన దృష్టి సారించాలన్నారు. ఫౌంటైన్ల నిర్వహణగాను మున్సిపల్ వాటర్ను ప్రత్యేక లైన్లు ఏర్పాటు, 74 సీట్ల డాల్బీ ఆటమ్స్ విహార మినీ థియేటర్ను సందర్శకులకు అందుబాటులో ఉంచడం, భద్రతా సిబ్బందికి సంబంధించి టెండర్ ప్రక్రియ తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలి ఉన్న పనులపైన సమావేశం చర్చించారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కె సత్యవతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాస్, ఏపీఐఐసి జెడ్ఎం కె సీతారాం, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాసనారత్న ఉపశిరోమణి పశుమర్తి కామేశ్వర శర్మ, ఆత్కూరి మల్లికార్జున శర్మకి గురుపూజ సన్మానం కన్నుల పండగగా నిర్వహించారు. వారి ఆశీస్సులతో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరుకున్నట్లు తెలియజేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కాలేజీలో గురుపూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ విద్యారంగం ప్రాధాన్యత, మహాభారతం, భాగవతం, వేదాల యొక్క గొప్పతనం, వ్యాస పౌర్ణమి గురించి వివరించారు. గురువులందరినీ పూజించాలని వారు సూచించారు. విద్యా వ్యవస్థ ముందుకు వెళ్లాలంటే గురువులు చెప్పింది పాటించాలని చెప్పారు. గురువుని మించిన దైవం మరొకటి లేదని వారు స్పష్టం చేశారు.
చాలా పర్వదినం. వ్యాస భగవానుడు జగద్గురు అన్నమాట. ఆయన వేదములన్నీ కూడా మొట్టమొదటిగా అన్నీ కలిపి ఉండేవి. ఆ వేద భాగములన్నింటినీ కూడా 4 భాగాలుగా చేసి విభాగకర్త, వేద విభాగకర్త ఆయన. యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఇలా 4 రకాలుగా దాన్ని విభాగం చేసి ఏ సబ్జెక్టు దేంట్లో ఉండాలి అనేటువంటిది, ఏది కావాలంటే ఏది మనం నేర్చుకోవాలి, ఏ వేదాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది విభాగం చేసినటువంటి వారు వ్యాస భగవానుడు. వ్యాసుడు అనేటువంటిది ఆయన యొక్క పేరు కాదు, అదొక బిరుదు అన్నమాట, ఒక వ్యవస్థ. సొసైటీ గత 50 సంవత్సరాలుగా ఈ గురు పూర్ణిమ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంది. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలుగా సామవేదని షణ్ముఖ శర్మ గారు, ఆ గురు పరంపరలో ఇవాళ పశుమర్తి కామేశ్వర శర్మ గారు, అలాగే ఆత్కూరి మల్లికార్జున శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ వారిని విజయవాడ నగర పోలీస్ కమిషన్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు దర్శించుకున్నారు. వారు దర్శనార్థం ఆలయంకు వచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. నిట్సీ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. యుఎస్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసన్న సొంత ప్రదేశంలో వ్యాపారాన్ని చేయడం అభినందించదగ్గ విషయమని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు. అన్ని వయసుల మహిళలను ఆకర్షించే రీతిలో ఈ ఎక్స్పోలో ఆభరణాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
నోవోటెల్ హోటల్లో నిట్సీ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఎక్స్పో ప్రారంభం సందర్భంగా మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిర్వాహకురాలు లక్ష్మీ ప్రసన్నతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎక్స్పోలో ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయని చెప్పారు. మహిళలు ఒక్కసారిగా ఎక్స్పోని సందర్శిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. లేటెస్ట్ డిజైన్స్లో చేసిన జ్యువెలరీ అందరినీ ఆకర్షిస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాపారం చేసుకునే వారికి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ డైమండ్ బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, పుల్కీ సెట్స్, బ్రైడల్ సెట్స్, నల్లపూసల పెండెంట్స్, కాకు టైల్ టైప్ రింగ్స్ ఉన్నాయని చెప్పారు. యుఎస్లో తాను ఈ రంగంలో ఉన్నానని, ఇండియాలో నూతనంగా ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో వెబ్సైట్స్ లాంచ్ చేస్తామని అన్నారు. ఆన్లైన్లో తమ ప్రొడక్ట్స్ చూడవచ్చునని, ఆర్డర్ పెట్టుకోవచ్చునని, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ నుంచి ఫ్రీ షాపింగ్ చేస్తామని ఆమె చెప్పారు. నోవోటెల్ హోటల్లో నిట్సే జ్యువెలర్స్ లక్ష్మీ ప్రసన్న గారు ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈరోజు రేపు. మరి ఆవిడ యుఎస్ నుండి వచ్చి తన సొంత భూమి మీద ఇక్కడ తన జన్మభూమిలో తను ఒక చక్కటి బిజినెస్ని స్టార్ట్ చేయాలని అక్కడ ఇప్పటికే కొంత ఎక్స్పీరియన్స్తో అక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ చేశారు. మరి ఈ రోజున ఒక మంచి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా విజయవాడలో క్యాపిటల్ అయిన సందర్భంగా ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్గా తన ముందుకు వెళ్ళాలని ఒక చక్కని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పటి వరకు మేము చూసాము, రకరకాల డైమండ్ జ్యువెలరీ ఉంది, పోల్కీస్తో మంచి నెక్లెస్లు, అదేవిధంగా పిల్లలకి, అదేవిధంగా గోల్డ్ ఈ రోజున డైమండ్ రేటు పెరిగిన పరిస్థితిలో చాలా తక్కువ గ్రామ్స్తో కూడా అన్ని వర్గాల వాళ్ళు పర్చేజ్ చేసేటట్లుగా మంచి ఐటమ్స్, మంచి డిజైన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయటం జరిగింది. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటేనే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా కోహినూరు వజ్రాన్ని మరి ఈ రోజున మనం ఆ రోజున ఏర్పాటు చేసిన కోహినూరు వజ్రానికి ఫేమస్ మన ఆంధ్ర రాష్ట్రం. అటువంటిది ఈ రోజున ఈ విజయవాడని మళ్ళీ ఒక డైమండ్లా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరి ఒక పాజిటివ్ వేవ్ అనేది వచ్చింది అందరిలో. కాబట్టి అందరిలో కూడా ఇది డైమండ్ అనేది ఎంతో కాస్ట్తో సంబంధించింది. శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుంచి కూడా ఆ రోజున పూర్వం చరిత్రలో మనం వజ్రాలని గుట్టలుగా పోసి అమ్మేవారని, అంటే అంత సౌభాగ్యంతో రాష్ట్రం ఆ రోజున దేశం వెల్లివిరిస్తే ఇవాళ మన రాష్ట్రం కూడా అంతకు మించి మరి వెలగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. అలాంటి వజ్రాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా కనీసం ఒక్కటైనా ధరించాలని కోరుకుంటారు. అది ఎంతో అంటే అది విలువైంది, అరుదుగా దొరికేది, అపురూపమైంది. కాబట్టి మనం ఎన్నో కొనలేకపోయినా కనీసం మనం ఎక్కడైనా మనకు అనుకూలంగా రేటు కానీ ఒక మంచి డిజైన్ కానీ దొరికితే కొనాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ అలాంటి వస్తువులు అన్నీ కనబడినాయి. మంచి క్వాలిటీ ఉంది. అదేవిధంగా మనకి కావాలంటే అది లైట్ వెయిట్లో తక్కువ చిన్న సైజులో వజ్రంతో కలిపి అందరికీ అన్ని వర్గాల వారికి దాదాపుగా నేను అనుకుంటాను ఇక్కడ 50,000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పైన వరకు కూడా అన్ని రకాల డిజైన్స్ని కూడా పెట్టారు. అందరికీ యూజ్ అయ్యాయి. నాణ్యతగా అంటే ఎవరికి ఎంత కావాలంటే క్వాలిటీ అన్ని ఆ క్వాలిటీల్లో అవైలబుల్ అయ్యేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ వాసులే కాకుండా ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి ఈ 2 రోజులు
చక్కటి ఎగ్జిబిషన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి లక్ష్మీ ప్రసన్న గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎంటర్ప్రెన్యూర్గా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడ రావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి కోరుకుంటూ ఆవిడకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ ఉంది. సో చాలా వెరైటీస్ ఆఫ్ స్టడ్స్, బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్, నెక్లెసెస్, కంటే స్టైలు, అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ పోల్కీ సెట్స్, దే ఆర్ సో మెనీ. బ్రైడల్ సెట్స్ చాలా ఉన్నాయి పోల్కీస్లో. లైట్ వెయిట్ సెట్స్, బ్యాంగిల్స్, నల్లపూసలు, పెండెంట్స్, రింగ్స్, కాక్టైల్ స్టైల్ రింగ్స్, కాక్టైల్ స్టైల్ డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిందని కోరుకుంటున్నాం. నేను యూఎస్లో ఆల్రెడీ 2 years ఈ బిజినెస్లో ఉన్నాను. ఇది ఫస్ట్ ఇండియాలో చేస్తున్నాము. ఇండియన్ మార్కెట్ని తెలుసుకుని ఇక్కడ కూడా కొన్ని షోస్ చేద్దామని ప్లాన్ ఉంది. అండ్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము August 8th నుండి. సో ఆన్లైన్ ఎవరైనా కావాలంటే www.nitsejewellers.comకి వెళ్ళి మా ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్ చూడొచ్చు అండ్ ఆల్సో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అంతా ఉంది. సో వరల్డ్ వైడ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి వెబ్సైట్ నుండి. అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ ఇన్స్టా పేజ్. యూ కెన్ సీ ఇన్ ద వెబ్సైట్ ఆల్సో ద ఇన్స్టా లింక్. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవని నున్న పిఎస్సిఐ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. హెల్మెట్ తనిఖీల్లో భాగంగా బాంబే కాలనీలో వాహనాలు చెక్ చేసినట్లు ఆయన చెప్పారు. తలకి రక్షణ లేకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. మీతో పాటు మీపై కుటుంబం ఆధారపడి ఉందన్న విషయం మర్చిపోవద్దు అన్నారు. ఈ తనిఖీలను ఇదే విధంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ నున్న పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈరోజు బాంబే కాలనీలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. హెల్మెట్ ధరించాలి అందరూ. వారికే కాకుండా కుటుంబ సభ్యులకి మెయిన్ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ పూర్తి రక్షణ ఇచ్చి ప్రాణకి ప్రమాదం జరగకుండా ఉండేది. మెయిన్ అందరూ అనుకుంటారు యాక్సిడెంట్స్లో వెహికల్స్ వల్ల జరిగింది కాదు, అది హెల్మెట్ ఉండడం. నేల దెబ్బ తగిలి చాలామంది నేల మీద పడటం వల్ల తగిలిన చిన్నదే వాళ్ళు మోటార్ సైకిల్ నుంచి పడిపోయినా సరే నేలకి తగలడం వల్ల తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అటువంటి తగలడం వల్ల, రాళ్ళకి తగలడం వల్ల ఎంతో శరీరంలో సున్నితమైన భాగం ఉన్నటువంటి తలకి రక్షణ లేకపోతే కనుక అది చనిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించడం కోసం హెల్మెట్ ధరించాలని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం పోలీస్ స్టేషన్ జరుగుతుంది. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మసో విష్ణు సినిమా జూలై 20-21 తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రదర్శించబడుతోంది. బెన్ సర్కిల్ ట్రెండ్సెట్ మాల్లో చిత్రం ప్రదర్శించబడుతున్న సందర్భంగా బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భగవంతుడి నుంచి శక్తిని, శాంతిని ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ఈ సినిమా రూపొందించడం జరిగిందని చెప్పారు. బ్రహ్మ యొక్క జీవన విధానంపై ఈ సినిమా తీశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బ్రహ్మకుమారీస్ విజయవాడ ప్రాంత నిర్వాహకులు బీకే శాంత, బీకే రాధాకయ్య, బీకే రత్న, బీకే వేణి, బీకే కంచన్, బీకే రమ్య, బీకే సింధు, బీకే శిరీష అండ్ బ్రహ్మకుమారీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हुए नैनानंदित उनकी सुख शांति के नव रंग लिए वृद्ध मानव तन है. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి చేత ఈరోజు ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వంలో ఇప్పటివరకు 80 సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా
సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి మొప్పల్నేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తం ఆంధ్ర తెలంగాణలో సుమారుగా 20 నగరాల్లో ఈ 2 రోజులు ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రయల్గా ఆడించడం జరుగుతుంది. దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి, ఒక సుఖశాంతిమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేదాన్ని ఒక సినిమా ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం యొక్క మూలకర్త అయిన బ్రహ్మ యొక్క జీవన విధానంతో ఈ ఒక సినిమా ఈరోజు బేస్గా తీయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రముఖులంతా పురప్రముఖులు మరి అందరూ నగరంలో వారు చూసి ఆనందించగలరని మేమందరం ఆహ్వానిస్తున్నాము. బీకే రాధ. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై చేస్తున్న దాడులు కలవరపెడుతున్నాయని పలువురు మహిళా వక్తలు తెలిపారు. హోంమంత్రికి కూడా దాడుల వివరాలు తెలియజేస్తున్నామని, ఆమె కూడా చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరాలు అదుపు చేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశామని అన్నారు. మాట్లాడారు. సోమవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా చర్చించాలని కోరారు. పార్టీలకు అతీతంగా నాయకులు వ్యవహరించాలని కోరారు. డ్రగ్స్ కంట్రోల్ చేసే విషయంలో గంజాయి సాగు చేసే వారిని అదుపు చేయాలన్నారు. ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకడుగు వేయకూడదన్నారు. తప్పు చేసిన వారిని వదలొద్దని సూచించారు. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చర్చాగోష్ఠి నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే చాలా ఆందోళన పడుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, రోజు ఒక వార్త మనం వింటూ ఉన్నాం, రానటువంటివన్నీ అనేటటువంటిది. ఈ నేపథ్యంలోనే రేపు సోమవారం నుంచి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మేము మొన్న హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, అలాగే అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లాడిన సందర్భాలు కానీ మనం విన్నట్లయితే, ఒకటి చాలా సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 రోజుల్లో మత్తు మందులు అరికడతాము అనేది, అలాగే షాక్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పేసి. మేము అడుగుతుందంటే ఇవేమి చేయాలన్నా బడ్జెట్ కేటాయింపులు ఉండాలా. హోమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏమిటి అంటే ఎక్కడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఏ సీసీ కెమెరాలు పెట్టాలి? సైబర్ క్రైమ్స్, యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు, టీవీ సీరియల్స్లో ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు సాగుతూ ఉంటాయి, వ్యాఖ్యానాలు నడుస్తూ ఉంటాయి, కథనాలు నడుస్తూ ఉంటాయి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే సుమోటోగా కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులు ఫైల్ చేయాలి అని చెప్పేసి అంటే సైబర్ క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేయాలి. ఒక్క నైపుణ్యం ఉన్న ఎంప్లాయీ మా దగ్గర లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అపాయింట్ చేసుకోండి. ఈరోజు నైపుణ్యం ఉన్న వాళ్ళకి కొరత లేదు, వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది ప్రభుత్వం. అందువల్ల మహిళల మీద అత్యాచారాలు నిరోధించడానికి ఒక్కో కేసులో 10 లక్షలు 5 లక్షల కంటే ముందు వీటిని అరికట్టడం మీద శ్రద్ధ పెట్టాలి అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, సాంస్కృతిక సంఘాలు కలిపి ఫామ్ చేశాము. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ఐక్యంగా. అయితే గత 40 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 మంది మహిళలపై, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరిగినాయి. దీనికి ప్రభుత్వము, హోమ్ మినిస్టరు చాలా ఈజీగా నేను లాఠీ కర్ర పట్టుకొని తిరగాలా అని వ్యంగ్యంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మొన్న గేదె మీద లైంగికంగా మగపిల్లలు చేస్తే మత్తు పదార్థం తిని చేశారు. వాళ్ళు మత్తు తీసుకున్నారు, గంజాయి తీసుకున్నారు. అంటే ఎవరి చర్యలకు కారణం వాళ్ళే బాధ్యులు అనేది ఈరోజు గవర్నమెంట్ మాట్లాడడం చాలా దుర్మార్గము. మాతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి మన హోమ్ మినిస్టరు ఈరోజు నోరెత్తి క్వశ్చన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఏం మాట్లాడతారు ఆవిడ? 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చాం కదా, చూస్తాము, మా కమిటీ చూస్తున్నాయి అని మాట్లాడడం చాలా దుర్మార్గము. విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్రన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధ్యానచంద్ర తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రవాణా శాఖ ఆన్లైన్ సేవలను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ఈ ప్రగతితో పాటు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ వాహన్ ద్వారా అందిస్తూ వచ్చిన అధికారులు ఇకపై ఈ ప్రగతితో స్థానంలో వాహన్ పోర్టల్ను విస్తరించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగమోతు రాజా అన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పలు సేవల వివరాలు వాహన్ పోర్టల్లో కనిపించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ 2016లో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి ద్వారా రూపొందించిన వాహన పోర్టల్లో ఏపీ రవాణా శాఖ 2021లో చేరిందని, వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందుబాటులో లేకపోవడంతో వాహనాల డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ జాప్యమవుతుందన్నారు. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలోని లారీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్, రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పనులు, ఈ చలాన్ల చెల్లింపు, ఈ పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయి వాహనదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జూలై 8 నుండి ప్రయోగాత్మకంగా వాహనాల డేటాను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్ ఈ ప్రగతి నుంచి వాహన్ పోర్టల్లోకి బదిలీ చేయడానికి ఎన్టీఆర్ జిల్లాను కాకుండా తక్కువ వాహనాలు ఉండే జిల్లాను ఎంపిక చేసి ఉండాల్సిందన్నారు. ఈ నెల 4 నుండి 8వ తేదీ వరకు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి 8వ తారీఖు దాకా టైం తీసుకుని ఆ 4 రోజులు సేవలంతా నిలిపివేశారు. మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి 8వ తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే, మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు నెంబర్ ప్లేట్లు ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు. అప్పుడు అందులో డేటా మంది కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు 10-12 సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు, ఈ బండికి ఎఫ్సీ లేదు, ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు. ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి 1 లక్షలో 2 లక్షలో అట్లా రకరకాల అవన్నీ కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. సరే వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీకి మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కింది స్థాయి అధికారులు కొంత కుస్తీ పడి కొంతవరకు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లారీ యజమానులు మాత్రం న్యాయం జరగట్లేదు. లారీ ఓనర్స్ అధ్యక్షులు నాగమోతు రాజా అండి. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగం లారీ యజమానులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఐసి వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆ సాఫ్ట్వేర్ని గతంలో ఒక 2 మాసాల నుంచి దీన్ని ట్రయల్ రన్లో చూస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఏదన్నా వాహనాలు తక్కువగా ఉన్న ఏరియాలో చేస్తే ఫస్ట్ దాన్ని అక్కడ చేసి ఇక్కడ ప్రయోగిస్తే బాగుండేది. అసలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు ఎక్కువ, ప్రజలు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టు రవాణా రంగం ఈ జిల్లా ఎక్కువ. పైగా దానితోటి ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. దీనికి రకరకాలుగా ఈ రవాణా రంగం ఎక్కడ చూసి ట్రాన్స్పోర్ట్లో పర్మిట్ రావట్లేదు, ఎఫ్సీ చేయాలంటే చేయట్లేదు. పైగా వీళ్ళు నెలాఖరులో దీన్ని ప్రవేశపెట్టడం వచ్చేటికి ట్యాక్సులు కట్టాలన్నా కానీ కట్టలేకపోతున్నాం. లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. మన అంతకుముందు ఈ ప్రగతిలో ఉన్నదాన్ని వాహనంలోకి మార్చడం వల్ల రవాణా రంగం చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజెంటు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని ఎన్నుకొని
ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు 15 రోజుల క్రితం. ఈ పైలట్ ప్రాజెక్టు మన రవాణా రంగానికి హబ్బు, అసలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగానికి హబ్బు, లారీలు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అసలు ట్రాన్స్పోర్ట్కి. ఇంత హబ్ ఉన్న, ఇంత భారీ ప్రాజెక్ట్ లారీలు ఉన్న మన ఎన్టీఆర్ జిల్లాను తీసుకోవటం వల్ల సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయండి. సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు రవాణా ఏదో చిన్న జిల్లాని ఒక జిల్లాని తీసుకుని వాహనాలు తక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే కొంచెం ప్రయోగాత్మకంగా అది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అనేది వాళ్ళకి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన డాక్టర్ సృజన. స్మృతివనాన్ని మరిన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజ మహోత్సవ వేడుకలు. దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.